ఆ విధంగా వాళ్ళ రథాలు ఎన్నో వాల్యుబుల్స్ అంటే విలువైన వస్తువులు తీసుకెళ్తున్న వాటిని కాల్చిసేట were consumed by fire. It goes on to state that a Buddhist named Juan Nayade అనే బుద్ధిస్ట్ని మర్డర్ చేసేసారు. ద పోలీస్ లుకింగ్ ఆన్ వితౌట్ ఇంటర్ఫియరింగ్, అంటే పోలీస్ చూస్తున్నారు కానీ అందులోకి ఎవరు వెళ్ళలేదు. దట్ ద మాబ్ వాజ్ కలెక్టెడ్ బై ద రింగింగ్ ఆఫ్ టాక్సిన్స్ ఆన్ ది బెల్స్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చెస్. TOCSINS అంటే చూడండి, TOCSINS. స్పెల్లింగ్ TOC, నేను మ్యూట్ లో మాట్లాడుతుంది. టాక్సిన్, TOCSINS, టాక్సిన్స్. టాక్సిన్స్, టాక్సిన్స్. An alarm bell or signal. A signal, especially of alarm, sounded on a bell or bells. అక్కడ ఏంటంటే పోలీసులు చూస్తున్నా సరే పోలీసులు ఏమీ అనలేదు, అతన్ని చంపేసినాను. అదేవిధంగా ఆ మాబ్ ఏమో కలెక్టెడ్ బై ద రింగింగ్ ఆఫ్ టాక్సిన్స్ ఆన్ ద బెల్స్ ఆఫ్ ఆ క్యాథలిక్ చర్చిలో ఉన్న ఆ బెల్స్లో, అంటే వాళ్ళు అలారం బెల్స్ మోగించితే, అండ్ దట్ సర్టన్ రియోటెడ్ పర్సన్స్, అంటే ఇలాగ నోటెడ్ పర్సన్స్ వర్ సీన్ బై ద పోలీస్ పెయింటింగ్ వైట్ క్రాసెస్. అంటే కొంతమంది నోటెడ్ పర్సన్స్ ఏమో వైట్ క్రాసెస్ అన్నవి ఆ డార్క్ స్కిన్నెడ్ బాడీస్ మీద వాళ్ళు వైట్ క్రాస్ వేసేట ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళు. ఆర్గనైజింగ్ ద అటాక్ అండ్ గివింగ్ దెమ్ లిక్కర్స్, వాళ్ళకి తాగడానికి ఇచ్చారు. ఆల్దో దీస్ లిక్కర్స్ అంటే మత్తు పానీయాలు. ఈ outrages were witnessed by thousands and the leaders were all well known. అక్కడ వేల కొలది మంది చూస్తున్నారు, లీడర్స్ కూడా తెలుసు, అయినా కూడా ఏ యాక్షన్ కూడా అథారిటీస్ తీసుకోలేదు. అండ్ ఇట్ వాజ్ బట్ టూ ఎవిడెంట్ దట్ ద హోల్ థింగ్ వాజ్ టు బి ఇగ్నోర్డ్. ఇది క్లియర్ గా తెలుస్తోంది ఏంటంటే ఈ విషయం అంతటిని వాళ్ళు పట్టించుకోకుండా వదిలేశారు. ఆఫ్టర్, అంటే ఇంతమంది హత్య చేసిన ఇంతమందిని అవన్నీ కాల్చేశారు, వాళ్ళ వాల్యుబుల్ థింగ్స్ అన్నిటినీను ఏ బళ్ళల్లో తీసుకెళ్తున్నారో ఆ బళ్ళన్నీ కాల్చేశారు, పశువుల్ని చంపేశారు, పిల్లల్ని స్త్రీలని అన్యాయంగా ట్రీట్ చేశారు. ఆఫ్టర్ వెయిటింగ్ సమ్ డేస్, కొన్నాళ్ళు అయ్యాక ద లీడర్స్ ఆఫ్ ద బుద్ధిస్ట్ కమ్యూనిటీ టేకింగ్ కౌన్సిల్ టుగెదర్ బ్రాట్ ఏ క్రిమినల్ యాక్షన్ అగైన్స్ట్ సర్టన్ సస్పెండెడ్ పార్టీస్. అంటే కొన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత బుద్ధిస్ట్ లీడర్స్ ఏం చేశారంటే అందరూ కలిసి ఒక రకమైనటువంటి క్రిమినల్ యాక్షన్, అంటే నేరపూరితమైంది అని సస్పెక్టెడ్ పార్టీస్ మీద వాళ్ళు పెట్టారు. విత్ సచ్ ప్రూఫ్స్ యాజ్ వితౌట్ పోలీస్ హెల్ప్ కుడ్ బి డిస్కవర్డ్, అంటే అలాంటి ప్రూఫ్స్ అంటే పోలీసులు సహాయం చేయకపోయినా తెలుసుకోగలిగే ప్రూఫ్స్తో. ద జస్టిస్ ఆఫ్ ద పీస్ రికమెండెడ్ దట్ 12 of the accused should be committed for trial. అక్కడ న్యాయం ఏం చెప్తోందంటే, అంటే పీస్ కోసం ఉన్న జస్టిస్ అంటే న్యాయం, అందులో 12 మందిని వాళ్ళనేమో ట్రయల్ వేయాలి. ఫర్ ట్రయల్ అంటే ఏంటి, వాళ్ళని అంటే కమిటెడ్ ఫర్ ట్రయల్. ఇక్కడ మామూలుగా ట్రయల్ అంటే వాళ్ళని చూస్తారా, మామూలు తెలుగులో ఏంటో వాడుతూ ఉంటాము కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ ట్రయల్ మీనింగ్ కాలిబాట్
అదే చూస్తున్నానండి. సో మీన్స్ కోర్ట్. It means a court has decided there is enough evidence for the case to go forward to a full trial in a higher court. అంటే వీళ్ళు ఆ తర్వాత వాళ్ళకి ఏ పోలీసులు సహాయం లేని కొన్ని విట్నెస్ల వల్ల ఒక 12 మందిని అలా ఆల్దో దేర్ అంటే వాళ్ళకి ట్రయల్ ఇచ్చారు, అంటే ముందుకు వెళ్ళొచ్చు వీళ్ళు అంటే నేరం చేశారని. This case is serious enough to be tried properly. బట్ ద యాక్టింగ్ క్వీన్స్ అడ్వకేట్, అంటే క్వీన్ యొక్క అడ్వకేట్ అంటే వకీలు, యాక్టింగ్ ఇన్ వయోలేషన్ ఆఫ్ ద ఆర్డినెన్స్, అంటే దాని 9 of 1868లో, అండ్ ఆఫ్ ద సెటిల్డ్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ జస్టిస్, అంటే దాన్ని ఆయన వైలేట్ చేశాడు, అంటే ఆ క్వీన్ యొక్క అడ్వకేట్. ఆ తర్వాత ఆర్డినెన్స్ని, అండ్ ఆఫ్ ద సెటిల్డ్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ జస్టిస్ యొక్క పాలసీ ప్రకారం ద సిట్టింగ్ జస్టిస్ ఆఫ్ ద పీస్ వాజ్ ఒబ్లైజ్డ్ అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద యాక్టింగ్ క్వీన్స్ అడ్వకేట్, అంటే ఆ యాక్టింగ్ క్వీన్ యొక్క ఆ అడ్వకేటు టు ఎష్యూర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ and without trial by jury to decide the validity of the complaint and the value of the testimony offered by the accused. అంటే ఆ క్వీన్ యొక్క అడ్వకేట్ దాన్ని అన్ని క్యాన్సిల్ చేసేసి ఆయన ఏమోని టు ఎష్యూర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇక్కడ అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద యాక్టింగ్ క్వీన్స్ అడ్వకేట్, ఆ క్వీన్ యొక్క ఆవిడ కూడా యాక్టింగ్ క్వీన్, ఆవిడ యొక్క అడ్వకేట్ ఏంటంటే ఈ సుప్రీం కోర్ట్ ఫంక్షన్స్ ప్రకారంగా టు ఎష్యూమ్ అండ్ వితౌట్ ట్రయల్, ఏ ట్రయల్ వేయకుండా, బై జ్యూరీ టు డిసైడ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద కంప్లైంట్, ఆ కంప్లైంట్ యొక్క విలువని, అండ్ ద వాల్యూ ఆఫ్ ద టెస్టిమోనీ ఆఫర్డ్ బై ద అక్యూజ్డ్, అంటే అక్యూజ్డ్ అంటే ఎవరైతే పనిష్ చేయబడ్డారో వాళ్ళు ఇచ్చిన టెస్టిమనీని బట్టి. Thus then and as events proved, the ordinary course of justice was interrupted and the accused were released. వాళ్ళేమో మామూలుగా వాళ్ళు చేయడంతో వీళ్ళందరినీ రిలీజ్ చేసేసారట. ద రిజల్ట్ being, says the petition, that notwithstanding we have spent ₹5,000 in legal and other expenses, వీళ్ళు 5,000 వాళ్ళు స్పెండ్ చేసిన జస్టిస్ కోసం, న్యాయం కోసం, ద మర్డరర్స్ ఆఫ్ ఎన్ అన్అఫెండింగ్ బుద్ధిస్ట్ ఆర్ అన్పనిష్డ్, అంటే బుద్ధిస్టులని వాళ్ళని వీళ్ళని అటాక్ చేయలేదు కదా, అలాంటి వాళ్ళని కూడా పనిష్ చేయలేదు. నో రికంపెన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ప్రాపర్టీ డిస్ట్రాయిడ్, వాళ్ళ ఆస్తులు అవి ఎన్ని వినాశనం చేసినా వాళ్ళకి ఏ రకమైన శిక్ష లేదు. టు ద వాల్యూ ఆఫ్ సమ్ 4,000 అండ్ ద హోల్ బాడీ సింహలీస్ బుద్ధిస్ట్, అంటే 4,000, ఆ కాలంలో అది ఎక్కువే కదా, అలాంటి ప్రాపర్టీస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేసినా సరే ఆ సింహలీస్ బుద్ధిస్ట్కి, the whole body of Sinhalese Buddhists are left to face the possibility of similar bloody attacks. వాళ్ళని అలాంటి రక్తపాతంతో అటాక్ చేసేవారు ఇన్ ఫ్యూచర్ బై ద వేరియస్ ఎనిమీస్ ఆఫ్ దేర్ రిలిజన్, వాళ్ళ మతానికి శత్రువులు ఇలా చేసేవారు. సో సీరియస్ హ్యాస్ ద యాజిటేషన్ అపాన్ దిస్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ మీద తిరుగుబాటు ఎంత సీరియస్గా ఉన్నది అంటే, already become that but for the remonstrances of council, 10,000 Buddhists would have presented this petition in person to your excellency, and a committee of our influential men have in despair taken the preliminary steps to ask of the home government and the commons of England such help as may be practicable to redress their wrongs and give full effect in future to the assurance of religious neutrality in
in Her Majesty's Asiatic dominions, which have from time to time in the royal name been solemnly pledged. అంటే ఈ సింహలీస్ బుద్ధిస్ట్ ఏమో వాళ్ళ ఆస్తులు ఎంత ధ్వంసం అయినా కూడా పాసిబిలిటీ ఆఫ్ సిమిలర్ బ్లడీ అటాక్సే జరిగాయి భవిష్యత్తులో. రకరకాలైనటువంటి శత్రువులు వాళ్ళ మతానికి ఎంత సీరియస్ అంటే ఈ యాజిటేషన్ అన్నది వాళ్ళ మీద ఆల్రెడీ బికమ్ దట్ బట్ ఫర్ ద రిమాన్స్ట్రెన్సెస్ ఆఫ్ కౌన్సిల్. రిమాన్స్ట్రెన్స్ అంటే చూడాలి, REMONSTRANCE, రిమాన్స్ట్రెన్స్. నేను చూడను the meaning of Remonstrance meaning remonstrance. a forcefully reproach protest Mhm. is a objection or protest, the expression of earnest opposition. అది ఫోర్స్ఫుల్ గా వాళ్ళ మీద అటాక్ చేశారు. అవి A complaint to 10,000 someone. Buddhists would have presented this petition in person to your excellency. 10,000 బుద్ధిస్టులేమో ఈ పిటిషన్ ఇచ్చారు. would have presented this petition in person to your excellency, and a committee of our influential men, అంటే ప్రభావితం ఉన్నటువంటి ఒక కమిటీ, హ్యావ్ ఇన్ డెస్పైర్ నిస్పృహ తో టేకెన్ ద ప్రిలిమినరీ స్టెప్స్ టు ఆస్క్ ఆఫ్ ద హోమ్ గవర్నమెంట్ అండ్ ద కామన్స్ ఆఫ్ ఇంగ్లాండ్. అంటే హోమ్ గవర్నమెంట్ ని ఇంగ్లాండ్ లో ఉన్న కామన్స్ ని అడిగేట, అంటే వీళ్ళని సచ్ హెల్ప్ యాజ్ మే బి ప్రాక్టికబుల్ టు రెడ్రెస్ దేర్ రాంగ్స్. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకి అండ్ గివ్ ఫుల్ ఎఫెక్ట్ ఇన్ ఫ్యూచర్ టు ద అష్యూరెన్సెస్ ఆఫ్ రిలీజియస్ న్యూట్రాలిటీ. అంటే మతపరమైనటువంటి తటస్థత రావాలన్నమాట అనే దానికి ఇంతమంది కలిపి అడిగారు. ఇన్ హర్ మేజెస్టీస్ ఏషియాటిక్ డొమినియన్స్ విచ్ హ్యావ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ ద రాయల్ నేమ్ బీన్ సోలమ్లీ ప్లెడ్జ్. అంటే వీళ్ళు కేవలం మతం మారిందని కదా వాళ్ళని బుద్ధిస్టులు వేరు అని చెప్పి వాళ్ళ క్రిస్టియన్స్ ఇంతమందిని చంపేశారు. అందుకని వీళ్ళు ఏంటి అని అడిగారంటే 10,000 మంది అందరూ కలిసి వాళ్ళు హోమ్ గవర్నమెంట్ ని అప్లై చేశారు, కామన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ని సహాయం అడిగారు. ఏంటంటే టు రెడ్రెస్ దేర్ రాంగ్స్, మాకు జరిగినటువంటి అన్యాయానికి పరిహారం. రెడ్రెస్ అంటే అంతే కదండి, REDRESS, Redress. రెడ్రెస్, REDRESS. 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 వాళ్ళకి జరిగిన Remedy. అన్యాయాన్ని రైట్ Remedy అండి. రెమెడీ. అది వాళ్ళకి ఎంత అన్యాయం, ఇలా అన్యాయంగా చంపేశారు ఇన్ని వేల మందిని. అందరి ముందు హత్య చేసిన ఎవరు ఏ స్టెప్ తీసుకోకుండా అది చెయ్యమని. ఆ తర్వాత ఇంకా ఏంటి అడిగారు అంటే గివ్ ఫుల్ ఎఫెక్ట్, అంటే పూర్తిగాను అష్యూరెన్స్ ఆఫ్ రిలీజియస్ న్యూట్రాలిటీ, అంటే మతపరమైనటువంటి తటస్థత్వం, ఏ మతం వాళ్ళైనా ఫ్రీగా ఉండేటట్టు. ఇన్ హర్ మేజెస్టీస్ ఏషియాటిక్ డొమినియన్ విచ్ హ్యావ్, అంటే ఏషియాటిక్ డొమినియన్ అంటే ఆ రాజ్యాలని ఆసియాలో, ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ ద రాయల్ నేమ్ బీన్ సోలమ్లీ ప్లెడ్జ్డ్, అంటే ఎన్నోసార్లు ప్లెడ్జ్ కూడా తీసుకున్నారు రాయల్ నేమ్ తోటి. అంటే అడిగారు అనమాట, అంటే ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు అనే ఫ్రీడమ్ కోసం. థింగ్స్ వెంట్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్, దానివల్ల ఏంటంటే ఇంకా చెడ్డగా అయిపోయారు. బుద్ధిస్ట్ స్మార్టింగ్ అండర్ ఏ సెన్స్ ఆఫ్ దేర్ వాంగ్స్ అండ్ గోడెడ్ బై ద jeers and taunts of the unpunished rioters. ఎవరైతే వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళకి ఏ పనిష్మెంట్ లేనటువంటి వాళ్ళు మళ్ళీ ఎక్కువ చేస్తారు. వాళ్ళు గెటింగ్ రైప్ ఫర్ బ్లడీ రిప్రైజల్స్. గవర్నమెంట్ హెడ్ నాట్ టర్న్ ఓవర్ ఏ ఫింగర్ టు రైట్ దెమ్ ఇన్ మోర్ దెన్ ఎ ఇయర్. అంటే వాళ్ళ మీద ఒక్క వేలేనే అత్తి చూపెట్టలేదు గవర్నమెంట్. అంటే ఇన్ని రకాలైన హింసాత్మక కార్యాలు చేస్తే, అంటే వీళ్ళు పిటిషన్ వేసినా ఏమీ లాభం లేకపోయింది. ఇన్ షార్ట్ దెర్ వాజ్ ఎ క్రైసిస్ దట్ మెనాస్డ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా వినాశనం చేసే సంక్షోభం వచ్చేసింది అనమాట. ఇలాంటివి ఎన్ని జరిగాయో అనమాట.
ఇంకా పెద్ద పాసేజ్ ఉందండి, ఇక్కడికి ఆపుదామా లేకపోతే చిన్న పాసేజ్ ఇది? ఫస్ట్ ఇంకా 1 థింగ్ minute దట్ ఉంది, చెప్తే చెప్పండి. Buddhist leaders ki occurred in in the time of worst trouble was, as stated in chapter 6 లో చెప్పినట్టుగా, telegraph me an urgent request to come over and help them. అక్కడికి వచ్చి వాళ్ళకేమో ఇతనికి ఒక టెలిగ్రాఫ్ పంపించారు, ఇక్కడికి వచ్చి మాకు సహాయం చేయమని. యాక్సెప్టింగ్ యాజ్ ఇన్ డ్యూటీ బౌండ్, అంటే కర్తవ్యం వల్ల ఆయన అంగీకరించారు. ఐ క్రాస్డ్ వయా ట్యూటికారిన్ అండ్ రీచ్డ్ కొలంబో ఆన్ సండే 27వ తారీఖు జనవరి 1884 ఆల్కాట్గా చేరారు. ఐ వెంట్ స్ట్రెయిట్ టు సుమంగలాస్ కాలేజ్ అండ్ ఆర్గనైజ్డ్ ఎ మీటింగ్ ఆఫ్ లీడింగ్ బుద్ధిస్ట్. అక్కడ లీడింగ్ బుద్ధిస్ట్ అందరితోటి అతను ఒక మీటింగ్ పెట్టారు. సుమంగళ కాలేజ్కి వెళ్ళిపోయి, ద నెక్స్ట్ డే ఐ గాట్ దెమ్ టు ఫార్మ్ ఎ బుద్ధిస్ట్ డిఫెన్స్ కమిటీ. అంటే నెక్స్ట్ డే ఏంటంటే ఒక బుద్ధిస్ట్ డిఫెన్స్ కమిటీని తయారు చేశారు. విత్ ఓల్డ్ మిస్టర్ గునెవార్డేనే, అలాగే మొహాదిరామ్ యాజ్ చైర్మన్, ఆ మొహాడిరామ్ అన్న ఆయన చైర్మను, డాన్ కెరోలిస్ వైస్ హెచ్ఏ అంటే వైస్ చైర్మన్, ఏదో హెచ్ఏ ఫెర్నాండో యాజ్ ట్రెజరర్ అండ్ సిపి గూనెవార్డెనే యాజ్ సెక్రటరీ. వీళ్ళందరూ అలాగా, దట్ ఈస్ టు సే ఆల్మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్స్ ఇన్ ద కమ్యూనిటీ. వీళ్ళందరూ కూడా ఎంతో గౌరవప్రదమైన వ్యక్తులు ఆ సంఘంలో. They elected me an honorary member as the following extract shows. ఆల్కాట్ గారిని ఒక ఆనరరీ మెంబర్గా వాళ్ళు ఎన్నుకున్నారనమాట. అంటూ ఆ కింద విషయం ఏం చెప్తున్నారంటే, అట్ ద సజెషన్ ఆఫ్ ద హై ప్రీస్ట్, అంటే ఆ హై ప్రీస్ట్ సుమంగళ అనమాట, ఆయన చెప్పినట్టుగా ఆయన సలహాతో, అలాగే అండ్ అపాన్ ద మోషన్ ఆఫ్ మిస్టర్ డాన్ కెరోలిస్ సెకండెడ్ బై మిస్టర్ హెచ్ఏ ఫెర్నాండో, అంటే ఒకరు ప్రపోజ్ చేయాలి, ఒకరు సెకండ్ చేయాలి కదా, అండ్ సపోర్టెడ్ బై మిస్టర్ జేపీ జయతిలకే, ఇట్ వాజ్ unanimously resolved, Colonel H.S. Alcott of Madras be respectfully requested to generally assist the committee. అంటే కలోనల్ ఆల్కాట్ గారిని ఈ కమిటీకి సహాయం చేయాలని, టు క్యారీ అవుట్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇట్స్ ఆర్గనైజేషన్, ఆ సంస్థ యొక్క ఆబ్జెక్ట్స్ క్యారీ చేయాలని ఆనరరీగా పెట్టుకున్నాము అని, అంటే అతన్ని ఆనరరీ మెంబర్గా ఎన్నుకున్నాము అని ఒక రిజల్యూషన్ పాస్ చేశారనమాట. ఇక్కడికి ఆపుదామండి. ఓకే అండి, నమస్తే. నమస్తే అండి. ఓకే, నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే, క్లోజ్ చేస్తున్నాను.